అందరికీ మరణాతండి. సర్వోన్నతుడు ప్రభు తన కృపా సమాధానములు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. బాగున్నారండి? పరిశుద్ధుడు ప్రభువారు నిరంతరము కూడా మనలను తన కృపావడిలో ఫలింపచేయువారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసెలక సాగిపోదురు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట, ఆ కాలమందున్న దైవ జనాంగములకు దేవుడు అనుగ్రహించినటువంటి బోధ, వాగ్దానము. ప్రియమైన స్నేహితులారా, నేడున్నటువంటి మనము వీటిని స్వీకరించవలసిన వారమైనాము. యెహోవా కొరకు అనగా సృష్టికర్త అనేటువంటి దేవుని కొరకు, అంటే మనందరినీ సృష్టించినటువంటి దేవుని కొరకు మరి ఎదురు చూచుచు మనం ఉండవలసిన వారమైనాము. ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. ప్రియమైన స్నేహితులారా, ప్రతిరోజు మనం ఎంతో కష్టపడుతున్నాము, మనలో ఉన్న బలం అంతా ఖర్చు అయిపోతుంది. మరలా సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనకు నూతన బలాన్ని ప్రసాదించువారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, నూతన బలమును, నూతన శక్తిని సర్వాధికారియగు ప్రభు మనకు అనుగ్రహించువారై ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన అద్భుతాలు చేసేటటువంటి ఘనమైన మహారాజు అయి ఉన్నారు. గనుక ఆయన మన ప్రతి ఒక్కరికి కూడా, ఆయన పోలికలో సృజించబడిన మానవులందరికీ కూడా నూతన బలాన్ని ప్రసాదించేటటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని చేత నూతన బలమును పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెలక నడిచిపోవుదురు అని చెప్పి సర్వాధికారియగు దేవుడు సెలవిస్తున్నారు. అలసట రాదు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు అలసట రాకుండా తన మహిమ కలిగినటువంటి మరి శక్తిని అనుక్షణము ప్రసాదించువారుగా ఉన్నారు. అనుక్షణము మనలో జీవాన్ని పెంపారింపజేసేటటువంటి వారుగా ఉన్నారు. ప్రతి నిమిషము నా రక్తము నీలో ధారగా ప్రవహించును, అది జీవము అన్నారు. ప్రియులారా, ఆయన మన రక్తంలో పెట్టినటువంటి జీవము అది పెంపారబడుతూనే ఉంటుంది, అంటే ఫలిస్తూనే ఉంటుంది, వృద్ధి చెందుతూనే ఉంటుంది. గనుక అలసట రాదు. ఒకవేళ అలసట వస్తున్నా వెనువెంటనే మరలా దేవుడు మనకు నూతన బలాన్ని ప్రసాదించువారై ఉన్నారు. ప్రియులారా, అసాధ్యమైన కార్యాలను ఆయన మీద ఆనుకుని మనము సాధ్యము చేసుకోగలుగుతాము. ప్రియమైన స్నేహితులారా, ఈ రీతిగా సర్వాధికారి అయినటువంటి ప్రభు తన రెక్కల పొదుగుటులో మన చేత అనేకమైనటువంటి కార్యాలు చేయిస్తారు, భద్రం చేసి. ప్రియులారా, ఆయన రెక్కల నడుములో మనం ఉండి అనేకమైనటువంటి అసాధ్యమైన కార్యాలను సాధించగలుగుతాము. ప్రియులారా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నా వల్ల అయిందా, ఇది ఎలా చేయగలిగాను అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే, సర్వోన్నతులకు దేవుడు నీకు అలసట లేకుండా ఈ కార్యాలన్నీ సఫలీకృతం చేస్తారు. నీ వల్ల కాదు, ఆయన సహాయం వల్లనే అసాధ్యమైన కార్యాలు నీవు అవలేలగా సాధించగలుగుతావు. ఇట్టి కృప నిన్ను విడువక ఎడబాయక నిరంతరము నడిపించడానికి ప్రభు నీకు నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, నీ కొరకు కనిపెట్టే దీవెన దయచేయి. నీ కొరకు కనిపెట్టేటటువంటి వారు నూతన బలం పొందుతారన్నారు. మా ప్రభువా, నూతన బలము, నూతన శక్తి, నూతన ఆలోచనలు, నూతన జీవితము, నూతన మా ప్రభు తత్వము ప్రభు నా తండ్రి నీ వలన అనుగ్రహించబడుచున్నది. కనుక నీ కొరకు కనిపెట్టి నీవు అనుగ్రహించు భాగ్యములన్నీ అందుకుని ధన్యత ఈ సృష్టిలో నీవు కలుగు చేసిన మానవులకు, వారి కుటుంబములకు, వారి బిడ్డలకు ప్రసాదించుమని జీవాధిపతి యేసువారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.